జింకా భవానీ గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. హలో ఎస్ మేడం, వినిపిస్తుంది, మాట్లాడండి. సార్. జూమ్ లో ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలండి. ముఖ్యంగా సార్, యాక్చువల్లీ క్యూసెల్ గురించి చెప్పాలి అని అంటే అంటే అది ప్రత్యక్షంగా మనం వాడితే తప్ప దాని గురించి రిజల్ట్ అనేది మనం అంత గట్టిగా చెప్పలేము. లాస్ట్ ఒక 2 months ముందు నాకు యాక్సిడెంట్ అయింది సార్. కొంచెం మేజర్ యాక్సిడెంటే. రిస్ట్ జాయింట్ కంప్లీట్ గా కట్ అయ్యి అంటే సైడ్ పక్కకు వచ్చేసింది కంప్లీట్ గా. నీ జాయింట్, నీ ఉంటుంది కదా సార్, రైట్ సైడ్ నీ ఉంటుంది కదా, అది కూడా కంప్లీట్ గా అంటే మజిల్ క్రాంప్ అయిపోయి బల్జ్ అయిపోయింది అనమాట. అంటే సర్క్యులేషన్ లేదు, బ్లడ్ సర్క్యులేషన్ లేదు. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంత పెద్ద యాక్సిడెంట్ అయింది, ఇంకా నేను మళ్ళీ సర్వైవ్ అవ్వగలనా లేదా అని ఒక దిగులైతే స్టార్ట్ అయిపోయింది. నేను ఇక్కడ నా సర్జరీ తర్వాత సర్జరీ చేసినప్పుడు నా హ్యాండ్ ఎలా ఉన్నిందో నేను డిస్ప్లేలో చూపించడానికి ట్రై చేస్తాను సార్. హలో. ఓకే ఓకే మేడం. సార్, అయితే కంప్లీట్ గా అంటే సర్జరీ అయిన తర్వాత సార్ నాకు క్యూర్ సెల్ అనే వర్డ్ వచ్చి నా సర్జరీ తర్వాత మళ్ళీ ఆ, వెళ్తాం కదా సార్ డాక్టర్ దగ్గరికి, రివ్యూ కొన్ని వెళ్తాం కదా, అప్పుడు ఆయన నోట్లో నుంచి విన్నాను అనమాట. మేడం, ఇలాగ ఒక క్యూర్ సెల్ అనే ప్రోడక్ట్ ఉంది, మీకు కొంచెం ఇంకా త్వరగా రికవరీ అవుతుంది, ఒకసారి ట్రై చేయండి అని అన్నారు. నేను పెద్దగా మైండ్ చేయలేదు. యాక్చువల్లీ నేను మెడికల్ స్టూడెంట్ సార్. మైండ్ చేయలేదు, ఏంటో చెప్తున్నారులే వీళ్ళు, ఏదో బిజినెస్ ప్రమోట్ చేయడానికి ఏదో చెప్తారులే అనుకొని పెద్ద లైట్ తీసుకునేసాను. ఇంటికి వచ్చాను, సూచర్ అంటే 14 days తర్వాత సూచర్ రిమూవల్ అన్నారు. ఆ సూచర్ చూడడమే నాకు ఒక రకమైన దిగులు స్టార్ట్ అయిపోయింది సార్. అంటే నార్మల్ గా థ్రెడ్ తో సూచరింగ్ వేస్తారు కదా, నాకు అలా వేయలేదు. క్లిప్స్ ఉంటాయి కదా, మన స్టాబ్లర్ క్లిప్స్ ఉంటాయి చూసారా, అలాంటి సూచర్ వేశారనమాట. ఫస్ట్ టైం డ్రెస్సింగ్ చేసేటప్పుడు ఆ సూచర్ చూడగానే ఇంకా నాకు ఒక రకమైన దిగులు స్టార్ట్ అయిపోయింది. ఏంటి ఇలాంటి సూచర్ వేశారు, ఇదేంటి అసలు. ఆ, ఆ, నేను నిజంగా చెప్తున్నాను సార్, లిటరల్లీ ఆ సూచర్ తీసే వరకు నా మైండ్ సెట్ అయితే దాని మీదనే కాన్సన్ట్రేషన్ అనమాట నాకు. ఇది ఎప్పుడెప్పుడు తీసేస్తారా, ఎప్పుడెప్పుడు రిలీఫ్ అవుతానా, నాకు అసలు మళ్ళీ నేను నార్మల్ లైఫ్ లీడ్ చేయగలనా లేదా అనేది ఒక దిగులు అయితే స్టార్ట్ అయింది. మామూలుగా పేషెంట్ ని చూడడానికి వచ్చేటప్పుడు ఫ్రూట్స్ ఇలాంటివి ఏదైనా తీసుకొస్తారు కదా సార్ తెలిసిన వాళ్ళు. ఆ నాకు ఒక అక్క, మా కజిన్ సిస్టర్, నన్ను చూడడానికి వస్తూ వస్తూ ఫోన్ చేసింది అనమాట. నీకు ఒక గిఫ్ట్ తీసుకొస్తున్నాను అని ఫోన్ చేసింది. ఏంటోలే అంటే, నాకు బేసిక్ గా ఇష్టమైన వస్తువులు అక్కకి తెలుసు కదా, ఇంకా తను అవేమైనా తెస్తుందేమో అనుకున్నాను. చూడబోతే రావడమే అంత కొద్దిసేపు మాట్లాడిన తర్వాత క్యూర్సెల్ ప్యాకెట్ అయితే ముందర పెట్టింది. ముందర పెట్టగానే, ఏంటక్క ఇది, ఏం తెచ్చావు, ఏదో గిఫ్ట్ అన్నావు ఇదేనా అని అంటే, అవును ఒకసారి యూజ్ చేయి నీకే తెలుస్తుంది, నువ్వు చాలా త్వరగా రికవరీ అవుతావు అనేసి అని అంటే, ఇది ఆల్రెడీ విన్నా, నీ పేరు ఎక్కడో విన్నాను అక్క నేను అనేసి అప్పుడు కూడా లైట్ తీసుకున్నాను సార్ నేనైతే. యూజ్ చేయడానికి 2-3 రోజులు పట్టింది. అంటే నమ్మలేదు నేను, ఏదో చెప్తుందిలే అక్క, ఇంకా బలవంతంగా ఏదో తెచ్చింది, ఆ కాదంటే ఫీల్ అవుతుందేమో అనుకుని సైలెంట్ గా పెట్టుకున్నాను. ఒక థర్డ్ డే తర్వాత మళ్ళీ తను కాల్ చేసింది, యూజ్ చేసావా లేదా అని అంటే, ఆ, ఏం మళ్ళీ ఏమవుతుందో ఫీల్ అవుతుందో ఏమో అన్నట్టు బలవంతంగా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి ఒక 1 week 10 days గడిచింది సార్. గడిచిన తర్వాత నేనే తనకి తిరిగి కాల్ చేశాను. అక్క, ఏం తెచ్చావు నువ్వు అసలు, ఈ ప్రోడక్ట్ ఏంటి, ఈ ప్యాకెట్ ఏంటి, ఏమైనా దీంట్లో ఏమైనా డ్రగ్స్ ఏమైనా నింపి తీసుకొచ్చి ఇచ్చావా ఏంటి. నాకు కంప్లీట్ గా అసలు నాకు ఏ ప్రాబ్లమ్స్ అయితే నేను సఫర్ అవుతున్నాను, మజిల్ క్రాంప్స్, కూర్చుంటే లేవడం కష్టము, లేసి కూర్చోవడం కష్టం సార్, అంత సఫర్ అయిపోయాను. ఆ, ఇంకోటి ఏంటంటే ఫిజియోథెరపీ నాకు అడ్వైస్ చేశారు. ఒక 6 months ఫిజియోథెరపీ వెళ్ళాలి మేడం మీరు, వెళ్తే గానీ మీకు అంటే నార్మల్ లైఫ్ లీడ్ చేయలేరు, బండి డ్రైవ్ చేయడానికి కుదరదు 6 months వరకు అని చెప్పారు. ఆ 10th day 11th day అనుకుంటా, నేను అక్కకి తిరిగి కాల్ చేసి అడిగాను అనమాట, ఈ ప్రోడక్ట్ ఏంటి అసలు, నిజం చెప్పు ఏంటనంటే, అప్పుడు దీని గురించి చెప్పుకొచ్చింది. ఎందుకు కాల్ చేశాను అని అంటే, ఆ రిజల్ట్ అంటే ఆ, నా ఓన్ గా రిజల్ట్ ఎక్స్పీరియన్స్ అయ్యాను అనమాట. ఏంటి, మజిల్ క్రాంప్స్ తగ్గుతున్నాయి, తర్వాత రిస్ట్ హ్యాండ్ మూమెంట్ బాగుంది. ఆ, ఇంకోటి లిటరల్ గా నాకు కంటి ముందర కనిపించింది ఏంటంటే, నా రైట్ లెగ్ కంప్లీట్ గా బల్జ్ అని చెప్పాను కదా సార్, బల్జ్ అయ్యి బ్లాక్ గా తిరిగిపోయింది అనమాట. ఆ ప్రెషర్ కి, ఆ పడ్డ ప్రెషర్ కి తిరిగేటప్పటికి నేను అసలు అది కళ్ళ ముందరే అది క్యూర్ అవుతూ ఉండడం చూసాను అనమాట. అంటే నలుపు నార్మల్ గా అవుతూ వచ్చింది, ఆ మజిల్ క్రాంప్స్ ఏవైతే ఉన్నాయో తగ్గుతూ వచ్చింది, తర్వాత బల్జ్ తగ్గింది, సెన్సేషన్ తెలుస్తుంది. ఏంది అసలు, ఏం జరుగుతుంది నాకే అర్థం కాలేదు. వెంటనే అక్కని అడిగి దీని గురించి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాయి. అసలు ఏంటి ప్రోడక్ట్ ఏంటి, ఎందువల్ల ఇంత బాగా వర్క్ చేస్తుంది ఏంటి అని తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. తెలుసుకొని నాకు ఓకే, ఇది ఎక్సలెంట్, అసలు ఇది ఇంకా దీనికి ఇంకా తిరిగే లేదు, ఇదొక అద్భుతం అన్న అంటే నా లైఫ్ లో నిజంగా జరిగింది సార్ ఈ అద్భుతం అయితే.
కాబట్టి ఇంకా ఇది అప్పుడే మళ్ళీ బిజినెస్ లోకి స్టార్ట్ అయ్యాను. లిటరల్ ఒక 25 డేస్ ఏమో అవుతుంది బిజినెస్ లోకి ఎంటర్ అయ్యి కూడా. ఆ అది ఎంత ఎసెన్షియల్ అంటే సార్, ఈ ప్రోడక్ట్ ప్రతి ఒక్కరికి, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి మనము ఊపిరి ఎలా పీలుస్తున్నామో ఈ ప్రోడక్ట్ అనేది కూడా అంత నీడ్ అయిపోయింది. ఇప్పుడు నిజంగా ఇప్పుడున్న జనరేషన్ కి ఇది చాలా అంటే చాలా నీడ్. తల్లిదండ్రులు ఎంత జన్మ ఇచ్చారే తప్ప, కానీ నిజం చెప్పాలంటే క్యూర్ సెల్ పునర్జన్మ ఇచ్చింది సార్ నా విషయంలో అయితే. ఇది సైంటిఫిక్ రీజన్స్ కానీ, ఇది యూస్ చేసే విధానం కానీ అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అని చెప్పాలి. ఇవన్నీ కూడా చాలా తక్కువ సార్ ఈ క్యూర్ సెల్ ముందర. ఈ వర్డ్స్ అని కూడా చాలా తక్కువ. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని ఎలా అయితే అని మనం నమ్ముతామో, జబ్బు వచ్చిన తర్వాత వాడడం కన్నా రాకముందే ప్రివెన్షన్ తీసుకోవడం ఎంత ఉత్తమమో, ఈ ప్రోడక్ట్ కూడా అంతే ఉత్తమం సార్. ప్రతి ఒక్కరికి, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ప్రోడక్ట్ చాలా నీడ్. మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వన్ స్టాప్ సొల్యూషన్ అంటారు కదా సార్. ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉండవచ్చు, కానీ క్యూర్ సెల్ అనేది వన్ స్టాప్ సొల్యూషన్. నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. అట్ ది సేమ్ టైం అందరికీ కూడా ప్రమోట్ చేస్తున్నాను. దీన్ని ఎంత గట్టిగా ప్రమోట్ చేస్తున్నాను అంటే, ప్రతి ఒక్కరికి నీడ్ అండ్ ఎసెన్షియల్. మనం ఫుడ్ ఎలా అయితే తీసుకుంటున్నామో, క్యూర్ సెల్ అనేది కూడా మన లైఫ్ లో ఒక పార్ట్ అయిపోవాలి అన్నట్టుగా ప్రతి ఒక్కరికి నేను సజెస్ట్ చేస్తున్నాను సార్. నా వరకు ఈ ప్రోడక్ట్ మనకు అందించిన లైన్ పర్సన్ సార్ కానీ, నాకు ఇచ్చిన మా అక్క అన్నానే, నవరత్న అక్క, నాకు నిజంగా కంటి ముందు కనిపిస్తున్న దేవత తనైతే. ఈవెన్ లైన్ ప్రసాద్ సార్ కానీ, క్యూసెల్ ఎవరెవరైతే వాళ్ళ చేతిలో పెట్టుకుని ఉన్నారో ప్రతి ఒక్కరు దేవుళ్ళే సార్. ప్రత్యక్షంగా మనకు కనిపించే దేవుళ్ళు అందరికీ కూడా. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.